మహబూబ్నగర్ జిల్లాలో కాసేపట్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1284 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో 200 కోట్లతో నిర్మించే IIITకి భూమి పూజ చేసి విద్యార్థులతో మాట్లాడనున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 200 కోట్లతో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. MBS డిగ్రీ కాలేజ్ అదనపు తరగతి గదులకు భూమి పూజ చేయనున్నారు. UITF నిధులతో చేపట్టే తాగునీటి శుద్ధి కేంద్రం పనుల శంకుస్థాపనలో పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ MBS డిగ్రీ కాలేజ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ టూర్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సీఎం టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మహబూబ్ నగర్ కి చేరుకోబోతున్నారు. మొదటగా హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కి రాకముందు అంతకన్నా ముందు జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి దగ్గర IIITకి సంబంధించినటువంటి భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ ప్రదేశంలోనే మనం ఇక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద క్యాంపస్ భారీ హంగులతోటి ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికీ IIITకి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. మొదటి సంవత్సరం క్లాసెస్ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఇప్పుడైతే ఏదైతే తాత్కాలిక భవనంలో క్లాసెస్ జరుగుతున్నాయో వాటికి సంబంధించిన పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. సుమారుగా 200 కోట్ల వ్యయంతో ఈ IIIT రెండో క్యాంపస్ నిర్మాణం కాబోతుంది. తెలంగాణలో బాసరా మొదటి క్యాంపస్ అయితే మహబూబ్ నగర్లో రెండో క్యాంపస్ ఇది. రెండో క్యాంపస్కి భారీ అంగులతోటి RJIKT ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ IIITకి సంబంధించినటువంటి ఎంటర్ మోడల్ అంతా ప్రక్రియ అంతా కూడా ఒక భారీ టెక్నాలజీ తోటి ఇదంతా రూపుదిద్దుకోబోతుంది. సో పూర్తి స్థాయిలో నిరుపేద విద్యార్థులకు, గ్రామీణ స్థాయి విద్యార్థులందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే అవకాశం ముఖ్యంగా పాలమూరు వేదికగా దక్కబోతుంది. సో దీంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలున్నాయి. సుమారుగా ఇందులో 1463 కోట్ల వ్యయంతో వివిధ రకాల కార్యక్రమాలున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అనేక రకమైన కార్యక్రమాలు, అందులో 600 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీము, అట్లాగే 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగు, వీటితో పాటు డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం కోసం వాటర్ ఫిల్టరింగ్ సంబంధించినటువంటి భవనానికి శంకుస్థాపన, అట్లాగే పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ భవనానికి, అట్లాగే MVS డిగ్రీ కాలేజీలో స్పెసిఫిక్గా 20 కోట్లతోటి అక్కడికి సంబంధించిన విద్యార్థుల కోసం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నారు. సో ఈ ఎంటైర్ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఒక్కరోజు జరగబోతున్నాయి. సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ IIIT దగ్గర అయితే మాత్రం చాలా సందడి వాతావరణం కనిపిస్తుంది. సీఎంతో విద్యార్థులు ఇంటరాక్ట్ కాబోతున్నారు. సీఎం దగ్గర నేరుగా మాట్లాడే అవకాశం గ్రామీణ స్థాయి పాలమూరు విద్యార్థులకు దక్కింది. ఆ పాలమూరు విద్యార్థులు, అటు కాలేజీ విద్యార్థులు కానీ, స్కూల్ విద్యార్థులు కానీ సీఎంతో మాట్లాడబోతున్నారు. వాళ్ళంతా కూడా చాలా సీఎం రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రాము ఇక్కడ IIITకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ముగించుకున్న తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్లో MVS కాలేజ్ గ్రౌండ్లో అక్కడనే వివిధ రకాల కార్యక్రమాలు, సుమారుగా 1200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు అనంతరం అక్కడ నిర్వహించేటువంటి MVS కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహబూబ్ నగర్లో కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఆ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వేదిక, ముఖ్యంగా MVS కాలేజ్ గ్రౌండ్ వేదికగా, మహబూబ్ నగర్ వేదికగా సీఎం నిర్వహిస్తున్నటువంటి సభ ఒక మెసేజ్ ఇవ్వడానికి అనుకూలంగా మారుతుంది. దీంతోపాటు అనేక రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వేదిక కాబోతుంది. సీఎం రాక కోసం జనమంతా ఎదురు చూస్తున్నారు. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి మండలానికి సంబంధించినటువంటి వేరువేరుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇంకా ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్ జరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు హైవే మీద IIITకి సంబంధించిన ఫస్ట్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్ టౌన్లో MVS కాలేజ్ గ్రౌండ్కి చేరుకుంటారు. కాబట్టి ఆ ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి. సో సీఎం రాక కోసం అయితే అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ స్టూడియో.